హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక మొట్టమొదటిసారి మా ఛానల్కి వచ్చినట్లయితే మాతో పాటు ఈ బైబిల్ కంప్లీట్ చేసే జర్నీతో ట్రావెల్ చేయాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీ సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆదికాండము 6వ అధ్యాయం. ఇంతవరకు 5వ అధ్యాయం వరకు మనం చూసుకున్నట్లయితే ఆదాము హవ్వలు ఏ విధంగా పాపం పడిపోయారు, ఆ తర్వాత కయ్యను పక్కకి వెళ్ళి అతని సంతతిని ఎలా వృద్ధి చెందించాడు. ఇక్కడ ఆదముకు పుట్టిన చేతి నుంచి ఏనోసు ఆ సంతతిలో నుంచి నోవహు ఎలా వచ్చాడు. ఇక్కడ దేవుని సంతతి, అక్కడేమో దుష్ట సంతతి, అంటే దేవుని లోబడని ప్రజల సంతతి ఎలా పెరిగింది అనేది వరకు చూసామన్నమాట. అయితే చూసుకున్నట్లయితే ఈ 6వ అధ్యాయానికి వచ్చేసరికి భూమి అంతా మనుషులు నిండిపోయారు, ఇచ్చల మీదుగా నిండిపోయారు, భూమి అంతా నిండిపోయింది. కానీ చూసుకున్నట్లయితే ఎవరు కూడా దేవునికి లోబడే ప్రజలు లేరు, ఎవరు కూడా భయభక్తులతో బతకట్లేదు, ఎవరు కూడా వారి ఇష్టానుసారంగా పాపము చెడుతనంతో నిండిపోయారు అనమాట. చెడుతనంతో నిండిపోయినట్టుగా మనకి ఆరోగ్యంగా కనబడుతుంది. ఆ చెడుతనాన్ని చూసి దేవుడు ఓర్చుకోలేకపోతున్నాడు అనమాట. దేవుడు ఓర్చుకోలేకపోతుంటే ఏం చేశాడంటే, అంతవరకు మనుషులకు ఆయుష్ కాలం ఎక్కువగా ఉండేది. ఒక్కొక్కరు సుమారుగా 900 సంవత్సరాల వరకు బ్రతికేవాళ్ళు. అయితే ఈ 900 సంవత్సరాల నుంచి ఆయుష్ కాలాన్ని తగ్గించేస్తారు, తగ్గించేసి 120 ఏళ్ళకి తీసుకొని వచ్చేస్తారు. 120 ఏళ్ళకి కుదించేశారు అన్నమాట. వీళ్ళ పాపాన్ని బట్టి వీళ్ళకి అంత ఆయుష్ కాలం అవసరం లేదని చెప్పి 120 ఏళ్ళకి కుదించిన తర్వాత మళ్ళీ ఇందులోనే ఒక ఏమంటారా పెద్ద కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ కూడా ఉంది. ఇందులో దేవుని కుమారులు నరుల కుమార్తెలను పెళ్లి చేసుకున్నారు అని చెప్పేసి ఉంటుంది అనమాట. అసలు ఇది పెద్ద కాంట్రవర్షియల్ సబ్జెక్ట్, ఇప్పటికి కూడా చాలా మందికి తెలియని విషయము. ఇంతకీ దేవుని కుమారులు అంటే ఎవరు, నరుల కుమార్తెలు అంటే ఎవరు? చాలా మంది దేవుని కుమారులు అంటే ఎవరు అంటే దేవదూతలు అని చెప్పారు. అంటే పర్టికులర్ వాళ్ళు దేవదూతలు అని చెప్పడానికి ఎక్కడ మనకు ఆధారాలు లేవు, కానీ చాలా మంది దాన్ని దేవదూతలు అని అంటున్నారు. యాక్చువల్గా దేవుని కుమారులు అంటే ఎవరు అనేది ఏంటంటే, దేవుని కుమారులు అంటే ఎవరంటే, నాకు తెలిసినంత వరకు నేను చెప్పింది, దేవుని కుమారులు అంటే మనమే, ఎవరో కాదు. ఎందుకంటే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వంశావళిని రాస్తూ అక్కడ కూడా చివరిలో అంటారు, ఆదాము దేవునికి కుమారుడు అంటారు అనమాట. ఆదాము దేవునికి కుమారుడు అని చెప్పేసి ఆ యేసుక్రీస్తు వంశావళిలో రాయబడింది. అలాగే మనకు ఎఫెసీయులకు 1వ అధ్యాయం 4వ వచనంలో కూడా చూసుకున్నట్లయితే, తనకు కుమారులుగా స్వీకరించటపై అంటారు చూడండి. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించటపై మనం అందరము ఆయన కుమారులమని దేవుడే ఒప్పుకున్నాడు అన్నమాట. మనం దేవుని కుమారులం. దేవుని కుమారులు అంటే ఎవరో కాదు, మనమే దేవుని కుమారులు. నరుల కుమార్తెలు అంటే ఎవరు అని అంటే, వాళ్ళు కూడా మనుషులే. కాకపోతే ఏంటంటే ఆదాంలో నుంచి వచ్చింది కదా స్త్రీ, ఆదాంలో నుంచి వచ్చింది కాబట్టి అట్లా కుమార్తె కింద పరిగణించి అట్లా రాస్తారు అనమాట. అంతే తప్ప ఇంకా మళ్ళీ వేరే సందర్భం ఏం లేదు. దేవుని కుమారులు వేరు, నరుల కుమార్తెలు వేరు కాదు, అందరూ మనుషులే. ఇంకొకటి ఏంటంటే, మనం మనుషుల్లాగా భూమి మీద ఉన్నంత కాలం మన పాత్రల్లో జీవిస్తున్నాం అంతే తప్ప ఇవేమీ రియల్ గా కాదన్నమాట. రియల్ గా కాదంటే భూమి మీద మాత్రమే ఇది నిజంగా శాశ్వతమైనవి కాదన్నమాట. ఇవన్నీ దేవుళ్ళ నుంచి వచ్చిన ఆత్మలే. అందుకే ఆయన అంటే కదా కొత్త నిబంధనలో, ఆ ఆయన ఒకరి నుండి ప్రతి మనిషిని సృజించి అంటారు. మనం ఏం చేసాం, ఒకరిలో నుంచే వచ్చాయన్నమాట. ఒకరి నుంచి వచ్చిన వాళ్ళందరూ ఏమవుతారు, ఒకరిలో భాగమే అవుతారు అన్నమాట. దేవుని నుంచి వచ్చిన వాళ్ళందరూ దేవుని భాగాలం అవుతుంటాం. అవి ఏంటంటే ఆత్మీయ జ్ఞానం అన్నమాట. భూలోక పరంగా మనం ఈ సంబంధాలు ఇవన్నీ పెట్టుకున్నాం, కానీ ఆ ఆత్మ పరంగా తీసుకున్నట్లయితే మనం అందరం ఒకే ఆత్మ నుంచి విభజించబడిన వాళ్ళం అనేది దానికి అర్థం అనమాట. కాబట్టి ఇక్కడ దేవుని కుమారులు అంటే ఎవరో కాదు, వాళ్ళు మనుషులే. అండ్ నరుల కుమార్తెలు అంటే వాళ్ళు కూడా మనుషులే, కాకపోతే ఆడవాళ్ళ గురించి చెప్పారు అంతే. ఇక్కడ అంత నుంచి ఏం లేదు. ఇక భూలోకం అలా పాపంతో నిండిపోయింది. దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో చూసినట్లయితే అంతా మంచిదిగా చూసారు. ఇక్కడ చూస్తే భూమి అంతా చెడిపోయింది. అంటే ఈ కొన్ని అధ్యాయాలు దాటేసరికి భూమి అంతా నాశనం అయిపోయింది అనమాట. అందుకే దేవుని కోపం చేంజ్ చేస్తాడంటే, నేను ఈ పశుపక్షాదులతో సహా ఈ మనుషులందరినీ చెడిపోయిపోతున్నాను, అందరినీ నాశనం చేయబోతున్నాను, ఇంకా నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండని నోవాహుకు ఒక సూచన చెప్తాడన్నమాట. అందులోనూ ఏం చెప్తాడంటే, నువ్వు ఒక పడవను తయారు చేసుకో, ఈ పడవలోకి నువ్వు నీ కుటుంబం మాత్రమే వెళ్ళండి, మిగిలిన వాళ్ళందరూ నాశనం అయిపోతారు అని చెప్పేసి చెప్తాడు. సరే అని చెప్పి నోవాహు పడవను తయారు చేయడానికి సిద్ధమవుతాడు. ఇక్కడ మనం రూపకలంకరంగా చూసుకున్నట్లయితే, అంటే ఆత్మీయంగా తీసుకుంటే, ఆ ఓడ అనేది మన రక్షణకు సాదృశ్యంగా ఉంది. అప్పట్లో అయితే పాపంలో చేసిన వాళ్ళందరూ ఎవరైతే ఓడలోకి ఎక్కుతారో వాళ్ళు మాత్రమే రక్షించగలిగినట్టుగా, ఇప్పుడు ఎవరైతే రక్షణలోకి వస్తారో, ఇప్పుడు ఎవరైతే దేవునిలోకి వస్తారో, అంటే మన బైబిల్ దగ్గరికి వస్తారో వాళ్ళు మాత్రమే రక్షించబడతారు అనడానికి నోవాహు ఓడకు సాదృశ్యంగా ఉందన్నమాట ఇప్పుడున్న రక్షణ. కాబట్టి ఇప్పటి నుంచైనా సరే, అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి, అప్పుడు చేసిన పాపాలే, అప్పుడు చేసిన పాతకాలమే ఇప్పుడు కూడా భూమి అంతా నిండిపోయింది. మనుషులు రక్షించబడాలి అంటే కేవలం ఆ ఓడలోకి వెళ్తే మాత్రమే అప్పుడు ఎలా రక్షించబడతారో, ఇప్పుడు కూడా దేవుని రక్షణలోకి వస్తే మాత్రమే రక్షించబడతారు అని చెప్పడానికి 6వ అధ్యాయం మొత్తం సాదృశ్యంగా ఉండేది. దీంతో మొత్తం పూర్తి చేసుకున్నాము 6వ అధ్యాయం. 7వ అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. మీకు గనక ఇందులో ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.
మీరు కూడా మాతో పాటు జర్నీని కంటిన్యూ చేయాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.